నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. లిక్కర్ స్కామ్ తెలంగాణని ఎంత రాజకీయ ఊపిందో లిక్కర్ స్కామ్ మనందరికీ తెలిసిందే. అలాంటిది ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో గత ప్రభుత్వంలో భారీ ఎత్తున లిక్కర్ విషయంలో అవినీతి జరిగింది అనేటువంటిది ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. వాస్తవానికి అధికారంలోకి రాకముందే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ పూర్తి స్థాయిలో బయటపెడితే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడ్డట్లుగా అవుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తామంటూ కిరణ్ కుమార్ రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యానించారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం పైన ఎంత పెద్ద ఆరోపణలు ఉన్నాయి అనేది. కానీ వైసీపీ మాత్రం వీటిని పూర్తిగా తిప్పికొడుతోంది. అసలు ఎటువంటి స్కామ్ కూడా జరగలేదు. కేవలం వైసీపీని టార్గెట్ చేయడానికి, ఇచ్చినటువంటి హామీలని దారి మళ్లించడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విషయంగా వైసీపీ కూడా పేర్కొంటోంది. కాకపోతే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉండడం, విజయసాయిరెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించి డైరెక్ట్గా కామెంట్ చేస్తూ నాకు సంబంధం లేదు, ఈ విషయంలో ఇతరులు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఈ మొత్తం అంశాలు చూస్తున్నట్లయితే వైసీపీ కొంత చిక్కుల్లో పడ్డట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ మొత్తం వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళడానికి ఎక్కువ కాలం లేదు, ఎక్కువ దూరం కూడా లేదు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అవుతారా? గతంలో చంద్రబాబును చాలా టార్గెటెడ్గా అరెస్ట్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈసారి కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరొకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీని ఎవరు నడిపిస్తారు? గతంలో విజయమ్మ, షర్మిలమ్మ ముందుండి నడిపించినటువంటి ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారబోతోందా? అసలు లిక్కర్ స్కామ్ బయటపడే అవకాశం ఉందా, లేకపోతే ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విజయభాస్కర్ గారు, టీడీపీ నాయకులు. వారితో పాటుగా లక్ష్మణ్ గారు వైసీపీ నుంచి, అజయ్ వర్మ గారు జనసేన నుంచి జాయిన్ అవుతారు. మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు, విశ్లేషకులు. ముందుగా విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ విజయభాస్కర్ గారు, నేను అన్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ బయటపడితే దేశంలోనే ఒక అతిపెద్ద కుంభకోణం లాంటిది బయటపడేటువంటి అవకాశం ఉంది అంటూ ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ లిక్కర్ స్కామ్ అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా ఆయన పేర్కొన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ విషయంలో? ఇప్పుడు రాజకేశ్రెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, వీళ్ళంతా కూడా కస్టడీలో ఉన్నారు. మరి ఎవరి పేర్లు చెప్పబోతున్నారు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏం జరగబోతోంది లిక్కర్ స్కామ్ విషయంలో? అసలు ఈ కేసును ఎలా చూస్తారు? ఈ కేసు వెనుక ఎవరున్నారు? నిజంగానే స్కామ్ జరిగిందా? జరిగితే ఏ రకంగా జరిగింది? ఒక్కసారి మీ మాటల్లో. హలో హలో ప్రసాద్ ప్రసాద్ పర్లేదు విజయభాస్కర్ గారు, మీరు మాట్లాడుతుండండి, మేము ఆడియో అయితే వస్తుందిలేండి, చెప్పండి. మరి ఇప్పుడు తిలా పాపం తలా పిడికడు వస్తుంది, చెప్పండి. ఈ లిక్కర్ స్కాము తిలా పాపం తలా పిడికడు అన్న రీతిలో ఇది పెద్ద ఒక చైన్. ఇప్పటికే 7 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కీలకమైన పాత్రదారులు, సూత్రధారులు. చివరికి మిగిలి ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారని ప్రపంచం అంతా కూడా వస్తుంది. నేషనల్ మీడియా కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరి చివరికి ఇది జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ అనేది తేలబోతుంది. భవిష్యత్తులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోతే ఆయన్ని అదుపులోకి తీసుకుంటే కానీ ఈ కుంభకోణం మొత్తం బయటికి రాదు. ఇప్పటికి దొరికిన సమాచారం ప్రకారం 3,200 కోట్లు ఇంచుమించు ఉన్నాయి. మరి ఇంతకు మించి ఇంకా చాలా పెద్ద కుంభకోణం జరిగింది, ఇంకా వెలికి తీయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు. వీటికి సంబంధించి మద్యం పాలసీని గుప్పిట్లో పెట్టుకొని
చట్టాలని ఉల్లంఘించి ఈ విధంగా బ్రహ్మాండంగా ప్రభుత్వ దుకాణాల పేరుతో మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పేసి ఆ నిషేధాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందని చెప్పి, అంటే ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం వెనక పెద్ద మతలబు ఏంటంటే ఈ కుంభకోణం. ఇంతకుముందు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు, వాటిని టెండర్ పెట్టేవాళ్ళు, వేలం వేసేవాళ్ళు. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వేలం పెట్టింది పాత పద్ధతుల్లో. మరి ప్రభుత్వమే షాపుల్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే మద్యం వ్యాపారం అనే దాంట్లో ఆయన ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడానికి కాకుండా తన చిన్న నా బొజ్జగా శ్రీరామరక్ష అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని, అదే విధంగా ఆ పాపంలో పాపం తలా వాటాలు ఇచ్చారని చెప్పేసి మొత్తం అనుకున్న సిట్ విచారణలో మరి ఈ విషయాలన్నీ చర్చకొచ్చాయి. ఆ తర్వాత ఒకరిమిడి ఒకరిని అదుపులో తీసుకొని విచారణలో వెల్లడైన విషయాలన్నింటినీ కూడా ఏ రోజుకి ఆ రోజు మనం వార్తల రూపంలో చూస్తున్నాం. చివరికి అన్ని దారులు అంటే పోతే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా అన్ని దారులు జగన్ ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి, తాడేపల్లి ప్యాలెస్ వైపు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు భయపడిపోయి తనని ఏ టైంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భయంతోనే ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అందుకే తాను మొదటి నుంచి రెచ్చగొట్టే ప్రకటనలతో నా ప్రభుత్వం వస్తుంది, నా ప్రభుత్వం వస్తుంది, మీరేం అధైర్యపడొద్దు, కాబట్టి ప్రభుత్వం మీరు అధైర్యపడొద్దు అని చెప్పి క్యాడర్ని ఎప్పటికప్పుడు హలో చెప్పండి విజయభాస్కర్ గారు, వినిపిస్తోంది. నా ప్రభుత్వం వస్తుంది, మీరు అధైర్యపడొద్దు, నేను వచ్చే సంవత్సరం నుంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాను, పాదయాత్రలు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి జారిపోతున్నటువంటి కదిలిపోతున్నటువంటి తన పార్టీ పూర్తిగా అంతర్ధానం అయ్యే పరిస్థితి ఉంది. తల్లి లేదు, చెల్లి లేదు, అందరూ దూరం అయిపోయారు, తను ఒంటరిగా మిగిలేను. ఈ కేసులో అరెస్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో, ఇదే కాకుండా సిబిఐ కేసులు ఉన్నాయి, అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పాతవి ఉన్నాయి. ఇవన్నీ దగ్గరకు వచ్చేసి ఇప్పటికే 14 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు 15వ సంవత్సరం రాబోతుంది. మళ్ళా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ చుట్టూతాయి తాను ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంది. నాలుగేళ్లలో తాను అధికారంలో రావడమే కాదు, తను డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా త్వరలో. పరిస్థితులన్నీ కమ్ముకొస్తున్నాయి కాబట్టి ఆయన పూర్తిగా సహనం కోల్పోయి ఇష్టారీతిన తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ బెదిరిస్తూ అందరిని మాట్లాడటమే కాకుండా తన క్యాడర్ని పూర్తిగా ఉద్యమించమని చెప్పేసి అరాచకానికి ఓకే విజయభాస్కర్ గారు, ఎస్ కొంత సిగ్నల్ వీక్ గా ఉన్నట్లుంది మీ దగ్గర. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విచారించాలని చెప్పి రైట్ మొత్తం యావత్ ప్రజానీకం కోరుతున్నారు. ఓకే విజయభాస్కర్ గారు, జగన్మోహన్ రెడ్డిని విచారించి నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుని అన్ని రైట్. ఓకే విజయభాస్కర్ గారు. ఎస్ లక్ష్మణ్ గారు కోరుతున్నాం. రైట్ ఓకే లక్ష్మణ్ గారు, ఇది డిస్టర్బ్ అవుతుంది, ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి విజయభాస్కర్ గారు. లక్ష్మణ్ గారు వినిపిస్తోందా అండి? వినపడుతుందండి. లక్ష్మణ్ గారు ఎలా చూస్తారండి? అంటే వైసీపీ పైన చాలా పెద్ద ఆరోపణ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 100 కోట్లలో కాదు 1000 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగింది గతంలో అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కూటమి ప్రభుత్వం వాస్తవానికి అధికారంలోకి రాకముందు నుంచే లిక్కర్ స్కామ్ పైన చాలా ఫోకస్డ్ గా ముందుకు వెళ్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరొక హైలైట్ విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకే కాదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత ఆప్తుడని చెప్పుకునేటువంటి ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి నా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఈ కేసు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వేరే వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళని అడిగితే పూర్తి అప్డేట్స్ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సరే ఇక్కడ 2 విషయాలు, ఒకటి అంటే వాస్తవంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఒకటి. ఒకవేళ లిక్కర్ స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగిందా లేకపోతే ఆయనకి ఏమీ తెలియకుండా కింది స్థాయి నాయకులే చేశారనేటువంటిది రెండో విషయం. మీరేం చెప్తారు? మీ పేరండి? విజయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 4 సైడ్స్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 1 year అవుతా ఉంది. ఓకే. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభియోగాలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పీడిఎస్ బియ్యం తరలించారని చెప్పి సీదా సిప్పంది కాకినాడ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మనం అందరూ చూసాం. అలాగే జత్వాన్ని తీసుకొచ్చారు. అక్రమ కేసులను ఐఏఎస్లు ఐపీఎస్లను అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే మన సోషల్ మీడియాలో చాలా గట్టిగా పనిచేస్తున్నారో, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తుల్ని 100 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఎక్కడా సరే వైఎస్ఆర్ పార్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు భయపడట్లేదని చెప్పి కొత్తగా ఈ యొక్క మద్యం లిక్కర్, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళారో, విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఆయన మరి పార్లమెంట్లో మాట్లాడారో దాన్ని అమిత్ షా గారు పిలిపించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని ఇగో 3,200 కోట్ల రూపాయలు మరి ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ప్రసారం చేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజున ఈ 3,200 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి, ఎవరు మనీ ట్రయల్ చేశారో, మనీ లాండరింగ్ ద్వారా ఎవరి అకౌంట్లో పంపించారో తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అంతేగాని మీరు 3,200 కోట్లు 4,000 కోట్లు జరిగిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయాను ఉట్టి గాలి మాటలు కాదు. ఖచ్చితంగా విత్ ఎవిడెన్స్తో మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇంకో విషయం, ఈ కేసుకు సంబంధం లేనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, అలాగే గోవిందప్ప బాలాజీ గారిని, అలాగే చూస్తే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇప్పుడు ఐఏఎస్లు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ధనంజయ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే వీటికి ఎటువంటి స్కామ్కి సంబంధం లేని వ్యక్తుల్ని, ఒక ఐఏఎస్ అధికారిని మీరు వెళ్ళి ఈ రోజున అరెస్టులు చేస్తే రేపొద్దున ఏ ప్రభుత్వంలోనైనా ఐఏఎస్ అధికారులు పనిచేయడానికి ఇష్టపడతారా? ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి కానీ, లేదా ఆ పార్టీ ప్రభుత్వంలో పనిచేయడానికి కానీ ఎవరైనా ఇష్టపడతారా? మేము ఒకటే చెప్తున్నామండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని భావజలంతో వెళ్తూ ఉన్నారని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఈ యొక్క విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ గారు, విజయభాస్కర్ గారు దయచేసి మ్యూట్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా ఆడియోని? మైక్ సింబల్ ఒకటి ఉంటుంది కింద, రెడ్ కలర్ లో మైక్ సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి, దానిపైన ప్రెస్ చేయండి, మ్యూట్ లో వెళ్ళిపోతుంది. రైట్, లక్ష్మణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. విజయ్ గారు నేను అదే చెప్తానండి, ఎందుకంటే ఈ స్కాము జరిగిందనేది అవాస్తవం, స్కామ్ జరగల. ఎందుకంటే ప్రభుత్వమే ఒక 16,500 మంది ఉద్యోగాలు కల్పిస్తా ప్రభుత్వం మద్యం అమ్మింది. ప్రభుత్వం మద్యం అమ్మినప్పుడు స్కామ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాగైతే థర్డ్ పార్టీకి ఇచ్చి ఈ వేలంపాట ద్వారా కమిషన్ తీసుకొని ఈ రోజు జరుగుతూ ఉంది స్కాము. 120 రూపాయల బాటిల్ 150కి అమ్ముతూ ఉన్నారు, 150 200కి అమ్ముతాం. అది స్కామ్ అంటే. ఇక్కడ ప్రభుత్వమే ఎంఆర్పి రేట్లకి అమ్మి ఉదయం 10 గంటలకి షాపు తీసి రాత్రి 9 గంటలకు షాపు కట్టే ప్రక్రియ. ఈ మునుపెన్నడూ ఇటువంటి టైమింగ్స్ లేవండి. కానీ ఆ టైమింగ్స్ పెట్టి ఒక్కొక్క షాపుకి 1,00,000 2 లక్షలు 3 లక్షలు టార్గెట్ ఇచ్చి ఆ డబ్బులు అమౌంట్ అంటే ఆ సేల్ అవ్వగానే ఆ షాపు మూసేవారు. అటువంటి కఠినమైన నియమాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే లక్ష్మణ్ గారు, వీటితో పాటు ప్రతి చోట కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ మాత్రమే పేమెంట్గా ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థను కూడా మీరు తీసుకొచ్చారు. క్యాష్ ఎక్కడికి పోయింది, అసలు ఆ లెక్కలేంటి, ఎంత, అసలు దానికి సంబంధించినటువంటి బిల్లులు ఏంటి, అన్ని డౌట్లే కదా ప్రజలకి. విజయ్ గారు, ఇక్కడ డౌట్ ఎందుకు ఉంటుందండి? ఈ రోజున ఏ షాపులు అయితే ఎన్ని షాపులు అయితే ఈ రోజున 4,300 షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,900 షాపులకి కుదించారు. ఈ 2,900 షాపుల్లో వాళ్ళు ఏ రోజు ఎంత అమ్మారో ఆ అమౌంట్ కూడా అసలు బ్యాంక్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ద్వారా ఆ రోజు ఎన్ని కేసులు అమ్మారు, ఎంతమంది వచ్చింది అనేది ఆన్లైన్ అండి. ఆన్లైన్ స్కానింగ్ చేస్తూ ఉంటారు. అమౌంట్ బై హ్యాండ్ తీసుకున్నా మొత్తం జరిగేదంతా కూడా ఆన్లైనే జరుగుతుంది. ఏ బ్యాంక్ లో ఇంక్లూడింగ్ చేశారు, ఏ బ్యాంక్ లో క్రెడిట్ చేశారు,
ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే చెప్తాను, డిజిటలైజేషన్ చేయలేదు, డిజిటల్ పెట్టలేదు కాబట్టినే స్కామ్ జరిగింది అనేది తప్పు. డిజిటలైజేషన్ చేయకపోతే స్కామ్ జరిగినట్ట. అసలు దేనికి అంటే అట్లా కాదు లక్ష్మణ్ గారు. ఈరోజు చిన్న కిల్లి కొట్టుకెళ్ళినా కిరాణా షాప్కి వెళ్ళినా కానీ ప్రతి చోట డిజిటలైజేషన్ అయ్యింది. ఎందుకు అలాంటి ఒక వ్యవస్థను తీసుకురావడానికి కారణం ఏంటి అసలు? ఒక్క నిమిషం సార్, అదే డౌట్. పర్లేదు చెప్పండి. ఈ రోజున ఏంటంటే డిజిటలైజేషన్ చేస్తే స్కామ్ జరగదని లేదు అసలు అలా ఉండడానికి కారణం ఏంటి అంటున్నా. స్కామ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇది ప్రామాణికం కాదు. లేదు స్కామ్ గురించి నేను అడగట్లేదు. అసలు కేవలం డబ్బులు ఇస్తే లేకపోతే క్యాష్ రూపంలో ఇస్తేనే అనేటువంటి ఒక వ్యవస్థ ఏంటనేది అర్థం కాలేదు. నేను అదే చెప్తాను సార్, ఈ రోజున డిజిటలైజేషన్ తీసుకురాలేదు, డిజిటలైజేషన్ ఎందుకు పెట్టలేదు, ఎందుకన్నా క్యూఆర్స్ కోడ్ అక్కడ పెట్టలేదు అని అడిగే విధానం మీరు చెప్తా ఉన్నాం. అదేం రూల్ ఏం కాదు. ఇప్పుడు పాత రోజుల నుంచి మనం చూసుకుంటే అంత బై హ్యాండే. గూగుల్ పే, ఫోన్ పే లేనప్పుడు ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయినాయండి? గత ప్రభుత్వంలో, గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలో ఉన్నాయా? అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలో ఉన్నాయా? కానీ వచ్చిన తర్వాత వాడుకోవాలి కదా. అట్లా కాదు లక్ష్మణ్ గారు. లేదు ఒక విషయం. సరే మీరు నిజాయితీగా లక్ష్మణ్ గారు లేదు నేను అసలు దానివల్ల స్కామ్ జరిగిందని నేను చెప్పట్లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పండి, మీరు ఈరోజు రోజువారీ జీవితంలో డిజిటల్ పేమెంట్ లేకుండా ఏమైనా చేస్తున్నారా? చాలా తక్కువ నాకు తెలిసి. మీరు కూడా ఎక్కడో క్యాష్ ఇస్తారు కానీ నాకు తెలిసి డిజిటలైజేషన్ చేస్తారు. ఒక్కనేసానండి డిజిటల్ పేమెంట్. ఈ రోజున కూలివారి పనికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఉదయం ఏదో పని రోజువారీ పనికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర టచ్ ఫోన్లు ఉంటాయా? వాళ్ళ దగ్గర క్యూఆర్ స్కాన్ చేసి డబ్బులు కొట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరండి క్యూఆర్ స్కాన్ వినియోగించిన వాళ్ళు? కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ క్యూఆర్ స్కాన్ వినియోగించుకొని డబ్బులు పంపిస్తారు. రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేమో దగ్గరికి వెళ్ళి సరే చేసే వాళ్ళని చేయనివ్వండి. అట్లా కాదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. లేదు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది ఆప్షనల్ గా ఉంటుంది. డిజిటల్ పేమెంట్ ఆప్షనల్ గా ఉంటుంది. డిజిటల్ పేమెంట్ మాత్రమే పెట్టమని చెప్పలేదు. డిజిటల్ పేమెంట్ అనేది ఆప్షన్. క్యాష్ పేమెంట్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ ఉంటుంది. ఎక్కడ పేమెంట్ చేసినా కానీ రోజు విజయ్ గారు వినాలా, డిజిటల్ పేమెంట్ పెట్టాలని రూల్ ఏం లేదు. డిజిటల్ పేమెంట్ ద్వారా సేల్స్ చేయాలని రూల్ కాదు. ఇక్కడ మీకు బై హ్యాండ్ తీసుకున్నప్పుడు క్యాష్ ఎక్కడికి వెళ్ళింది, ఏ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఏ బ్యాంక్ నుంచి రీసైక్లింగ్ అయ్యింది, వాళ్ళు ఏ డిస్టిలరీ ద్వారా కొన్నారు, డిస్టిలరీకి ఏ బ్యాంక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అయిందో చూడాలా. 25 డిస్టిలరీలు, ఆ 25 డిస్టిలరీలు ఎవరు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు ఇచ్చినవే కదా 25 డిస్టిలరీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కొత్త డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త బ్రాండ్ కూడా ఆ పర్మిషన్ ఇవ్వాల. 225 బ్రాండ్లు, బూమ్ కానీ, షార్ట్ కానీ, సుమో కానీ, పవర్ స్టార్ కానీ, ఇలా చూసుకుంటే రైట్ లక్ష్మణ్ గారు మరింత మాట్లాడే ముందు ఒకసారి చంద్రబాబు గారు ఇచ్చిన పర్మిషన్ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పర్మిషన్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త సరుకేం మరింత మాట్లాడే ముందు ఒకసారి నారవారి నాటు సరుకు ఈ రోజున 99 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. ఆ 99 రూపాయలకి ఏదైతే కేరళ మార్ట్, బెంగళూరు విస్కో, షార్ట్ ఇవన్నీ కూడా 99 రూపాయలకి తాగి 15,500 మంది చనిపోయారని ఈ ప్రభుత్వం కదా ఇప్పుడు ఆరోగ్య శాఖ గణాంకాలు చూపిస్తూ ఉంది కదా. లివర్ పోయి, కిడ్నీలు పోయి, హార్ట్ ప్రాబ్లంతో ఈ మందు తాగి 15,000 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సరంలో కిడ్నీలు పాడైపోయి ఇంతమంది చనిపోయారా? ఎవరు అంటే ఓకే, అదే ఈ సంవత్సర కాలంలో కిడ్నీలు పాడైపోయి మీరు చెప్పినటువంటి లెక్క 17,000 మంది చనిపోయారు. 15,000 మంది దాటారండి ఈ రోజున. ఈ సంవత్సర కాలంలో ఈ 99 రూపాయల మంది తాగి. ఓకే, సంవత్సర కాలంలో ఇంతమంది చనిపోయారని చెప్తున్నారు. సరే, విజయభాస్కర్ గారితో మాట్లాడదాం లేండి అంశానికి సంబంధించి. మూర్తి గారితో ఒకసారి మాట్లాడదాం. మూర్తి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. వింటున్నారు కదా ఇద్దరి వాదనలు కూడా. ఒకరేమో పూర్తిగా స్కామ్ జరిగింది, బరాబర్ జరిగింది, అసలు ఇంకే డౌట్ అక్కర్లేదు, అందుకే విచారణలో కూడా ఇంతమంది బయటకు వస్తున్నారు, ఇంతమందిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారని చెప్తున్నారు. మరొకరేమో అసలు ఏ స్కాము జరగలేదు, కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు, అసలు స్కామ్ జరగడానికి స్కోప్ ఎక్కడుందంటూ వీరు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి
ఇది రాజకీయంగా వెళ్తోందా, లేకపోతే నిజంగానే పూర్తిగా ఈ కేసు బయటకు వచ్చి పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తారు? విజయ్, మీకు అదేవిధంగా మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, నాకు నా అండర్స్టాండింగ్ అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా నెంబర్ 1. లిక్కర్ స్కామ్ కనుక జరిగి ఉండుంటే అది వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి జగన్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఒకవేళ ఆయన కనుక అలా అరెస్ట్ అయితే ఆయన తదుపరి ఎవరు ఆ పార్టీని నడిపించగలుగుతారు అనే 3 అంశాలు ఈ రోజు డిబేట్ లో ఉన్నట్టుగా నేను మొదటిది, స్కామ్ జరిగిందా లేదా. స్కామ్ జరిగిందా లేదా అనే దానికి, స్కామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఎలా అనంటే, ముందు మిత్రుడు లక్ష్మణ్ గారు డిజిటల్ దాని మీద అంత ఇచ్చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు. డిజిటల్ చేస్తాము అని చెప్పి అన్న వాళ్ళ దగ్గర కూడా కాదు, కరెన్సీయే ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా తీసుకున్న ఘటనలు మనం చూసాం. నెంబర్ 1. నెంబర్ 2, తీసుకున్న గవర్నమెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బిల్ ఇవ్వాలి, ఆ విధంగా ఇవ్వలేదు అనేది కూడా సమాచారం. ఇది 2. మూడోది ఏంటంటే, ఈ డిస్టిలేషన్ కంపెనీల నుంచి ఏ బ్రాండ్స్ ఎంత స్టాక్ గోడౌన్స్ నుంచి ఈ సేలింగ్ సెంటర్స్ కి 2900 సేల్స్ సెంటర్స్ కి వెళ్ళాయి. మళ్ళా దాని ముగింపు సేల్స్ అయిన తర్వాత దాని స్టాక్ ఎంత, ఈ లెక్కలు కూడా సరిగా లేవు అనేది సమాచారంగా వస్తుంది. సో ఈ ప్రాథమికమైన అంశాలు కొంత ఇక్కడ లిక్కర్ స్కామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాంట్లో సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఇక జరిగిందా లేదా అనేది 2వ అంశం. ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుండగానే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిపోయింది, తప్పదు, మూల్యం చెల్లించాలి అని ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ బయటికి రాకుండానే రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అసలు ఏం జరగలేదు, అంతా నీతివంతంగానే జరిగింది అని ఆ రాజకీయ ఆరోపణకి ప్రత్యారోపణ చేసుకోవడం కూడా అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ మూలాలు ఎక్కడి దాకా వెళ్తాయి అని అంటే, నాకు తెలుసున్నంత వరకు రాజకీయ నాయకులు తప్పించుకుంటారు, అధికారులు మాత్రం వెళ్తారు. గతంలో మనం చూసాం కదా, మామూలే కదా ఇవన్నీ. శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళారు పాపం. ఇప్పుడు ఆవిడ ఈ ఒక విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. అది మనం చూసాం. మనం చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ నటి విషయంలో కూడా ఐపీఎస్లే అరెస్ట్ అయిన ఘటనలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని స్కాములుగా ఒక రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. వాటి మీద సిట్ వెళ్తూ ఉన్నది. సో ఇది ఏమంటానంటే, ప్రిమేచ్యూర్డ్ గానే మనం ఇది జరిగిందని జరగలేదని వాదించుకోవడం అనవసరమైంది. జరగడానికి కావాల్సిన ఆస్కారాలు ఉన్నాయని ప్రాథమికమైన అంశాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఇది మొదటి అంశం. రెండోది, కూటమి ప్రభుత్వం కూడా అనేక వైట్ పేపర్స్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ మీద అటువంటి వైట్ పేపర్ ఏమైనా ఇచ్చిందా? గత 5 ఏళ్లలో ఈ స్టాక్స్ ఇంత మన డిస్టిలేషన్ కంపెనీస్ నుంచి, గోడౌన్స్ నుంచి సేల్స్ సెంటర్స్కి వెళ్ళినాయి. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే, ఓపెనింగ్ బ్యాలెన్స్, సేల్స్ చూసుకుంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తో టాలీ కావటం లేదు అని ఎక్కడా చెప్పిన ఆధారాలు అయితే నాకు కనపడటం లేదు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. అందుకని ప్రిమెచ్యూర్డ్ గానే ఇవన్నీ కూడా అయిపోతాయి, మూల్యం చెల్లించాల్సిందే, మూల విరాట్ వెళ్ళిపోతారు, ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు అనేది నాకున్న అభిప్రాయం. అదే సందర్భంలో ఏమీ జరగలేదు, అంతా మిథ్య, సర్వం మిథ్య, ఏమీ లేదు అని వాదించడం కూడా కరెక్ట్ కూడా కాదు. అనుమానించడానికి కావాల్సిన ఆధారాలు మాత్రం ఉన్నాయి అనేది మొదటి అంశం. అంటే మరొక అంశాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మూర్తి గారు. అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ లీడర్ని, జగన్కి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆయన పూర్తిగా ఖండించలేదు ఈ అంశాన్ని.
జరుగుంటే నేను చేయలేదు వేరే వాళ్ళు చేశారంటూ ఆయన తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి ప్రజలకు కూడా. వైసీపీ నుంచి వెళ్ళిపోయారు కదా ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ అంటే ఆయన స్కిప్ చేసి ఉండొచ్చు. ఆయన స్కిప్ చేసి ఉండొచ్చు కానీ స్కిప్ చేయకుండా వేరే వాళ్ళ పైకి తోసే ప్రయత్నం చేశారు ఉండొచ్చు. అవి కూడా ఇవన్నీ ఏంటంటే తెర వెనకాల రాజకీయాలు బాగానే జరుగుతూ ఉన్నాయి నా ఉద్దేశంలో. అసలు ఢిల్లీ మూలాలు కూడా ఇప్పటికీ బలంగా వైఆర్సిపికి మన జగన్ పార్టీకి కేంద్రంలో బలమైన పట్టు ఉందనేది నాకున్న అభిప్రాయం. లేకపోతే 10 ఏళ్ల క్రితమే ఛార్జ్ షీట్ ఫైల్ అయితే ట్రయల్స్కి వచ్చేయడమే. ట్రయల్స్ ని ఎందుకు జరగటం 10 ఏళ్ల నుంచి? ఆ రోజుని అందరూ చెప్పారు కడిగిన ముచ్చల్లాగా ఆయన బయటకు వస్తారు అని. ఎందుకు కడగటం లేదు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కూడా ఉంది కదా. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంది కదా. ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అదే రకంగా తర్వాత ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అందుకని లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ అవుతారు లేదు అది తర్వాత విషయం. అసలు అరే అరెస్ట్ అయ్యి దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ట్రయల్స్కి ఎందుకు రావట్లేదు? అది రానప్పుడు ఈ లిక్కర్ కేసు అంత త్వరగా వస్తుందా అనే ఒక అనుమానం కూడా. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీలు జెండాలు మారిన ఆర్థిక విధానాల్లో పెద్దగా మార్పు ఉండలేదు. ఇందాక మిత్రుడు చెప్తున్నాడు లక్ష్మణ్, మేము అప్పుడు ఉన్నప్పుడు 2,900 చిల్లరే ఉన్నాయి, ఇప్పుడు 4,000 పై చిలుకు అయిపోయినాయి, మళ్ళీ బెల్ట్ షాపులు వచ్చేసినాయి అని చెప్తున్నాడు కదా ఆయన. 17,000 మంది చనిపోయినారు వ్యాధితో అన్నారు. 7,000 మంది ఈ 6-7 నెలల్లో తాగితే చనిపోరు. ఎగ్జాక్ట్లీ నేను అదే వారితో మాట్లాడదాం అనుకున్నాను. లివర్ డిసీజ్ అనేది చాలా దీర్ఘకాలికంగా తాగితేనే లివర్ డిసీజ్ వచ్చి చనిపోతారు. లివర్ డ్యామేజ్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ అనేది ఇది తదుపరిగా ఉంటది. అందుకని ఈ 17,000 మంది చనిపోయిన మాట వాస్తవమైన ఈ 17,000 మంది లిక్కర్ ఎడిక్షన్ కి ఎప్పటి నుంచి ఉన్నారనేది మనకి డీటెయిల్స్ ఏమీ లేవు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కాబట్టి ఇది ప్రిమెచ్యూర్డ్ గా ఉన్నది. ఇప్పటికిప్పుడే జగన్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలనే ఆలోచనలు కూటమిలో కొంతమందికి ఉంటే ఉండొచ్చు. ఆ రకంగా అది కక్ష సాధింపుగా వస్తుంది. కాబట్టి పూర్తి ఎంక్వైరీ జరిగి ఇప్పుడు తీసుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం అది నేను అనుకుంటాను జగన్ రెడ్డి గారి మీదకి మాత్రం అంతవరకు వెళ్ళదనేది నాకున్న అభిప్రాయం. అయితే అబ్కారీ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దాకా వెళ్ళి ఆగిపోతుంది. అధికారుల్ని లోపలేస్తారు, తర్వాత మామూలుగానే అన్ని జరిగిపోతాయి. 10 ఏళ్ళు అలా ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత మరి వీళ్ళు కూడా చాలా మంకుపట్టితమైన ఉన్నారేమో, ఎలాగైనా పంపించాలి జైలుకి అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారేమో. ఆయన వెళ్ళాడు కదండి గతంలో, ఆయన జైలుకి వెళ్ళాడు కదా 18 నెలల పాటు వెళ్ళారు. అంటే అది కేసే పోలికి రాలేదు కదా. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు అయినా కూడా ఛార్జ్ షీట్ అయిపోయిందండి. ఇంకా అరెస్టులు ఉండవు ఆ కేసులో. జడ్జిమెంట్ ఇవ్వాలి, ట్రయల్స్ కి వెళ్ళాలి, ట్రయల్స్ జరగట్లేదు కదా. రైట్ అంటే పార్టీ పరిస్థితి గురించి మరింత చర్చించే ముందు ఒకసారి జనసేన నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు. పరిస్థితి ఏముంటుందమ్మా విజయ్? పరిస్థితి ఏం పెద్దగా మార్పు ఉండదు. భారతి గారు చూసుకుంటారు. మరోవర్ ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో డైరెక్ట్ గా కనిపించకపోయినప్పటికీ తెర వెనుక చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇంకొకటి ఉంది విజయ్, మన ఇప్పుడు ఆయన పేరెవరు, మన ఢిల్లీ కేజ్రీవాల్, ఆయన నేను అక్కడ ఉండే పరిపాలిస్తానని చెప్పి జైల్లో ఉండే పరిపాలించాడు కదా. అందుకని పార్టీని నడిపించడము, జైలుకి వెళ్ళినంత మాత్రాన పార్టీని నడిపించలేరు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. తల్లి కూతుళ్ళు చెల్లెలు తల్లి వెళ్ళిపోయింది, ఇక ఈయనకెవరు లేరు అని మాట్లాడడం కూడా అది రాజకీయ ఆరోపణే. ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉండి 39% ఓటింగ్ ఉన్న ఒక బలమైన ప్రతిపక్షంగానే వైసీపీ ఉంది. కాబట్టి అదేమి పెద్ద పార్టీ మీద ఇది అరెస్ట్ దాకా వెళ్ళదనేది నాకున్న అభిప్రాయం. ఇది అరెస్ట్ దాకా వెళ్ళదు. ఆ చైన్ లో ఎక్కడ దాకా వెళ్తుందంటే అధికారుల దాకా వెళ్తుంది. ఇంకెవరైనా ఉంటే కుంభకోణంలో ఒక ఉదాహరణ చెప్తానండి. 100 కోట్ల కుంభకోణం ఢిల్లీలో మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన పేరు కూడా వినపడింది కదా. వాళ్ళ అబ్బాయిని కూడా ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు కదా. అవును. మరి ఇప్పుడు ఆ కేసులో మరి మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు పిలవటం లేదు?
రైట్. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయ పార్టీలు వేరైనా ఆర్థిక విధానాలు స్కామ్స్ వచ్చేసరికి ఢిల్లీలో కొంతమంది ఆశీర్వచనాలు వీళ్ళకు ఉంటాయి అనేది నాకు నా అభిప్రాయం. రైట్, ఓకే అండి. అజయ్ వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఆలస్యమైనందుకు క్షమించాలి. ఏం పర్లేదు, ఏం పర్లేదంటే ఏం పర్లేదు. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చెప్పండి, అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి మీ పార్టీ నుంచి కూడా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు కూడా చాలా బలంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ లింకులు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ అవుతారు, కింది స్థాయి నాయకులు కూడా ఎంతోమంది అరెస్ట్ అయ్యేది ఉంది, ఇది ఊహించిన దానికంటే చాలా పెద్ద స్కామ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా స్కామ్ జరిగి ఉండొచ్చు? ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు ఏంటి? ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? స్కామ్ జరిగింది జరగలేదు అనటానికి చట్టం నిరూపణ ద్వారా మనం నిరూపించడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే తన పని తను చేసుకెళ్తుంది చట్టం. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, సాక్ష్యాధారాలతో సహా మనీ లాండరింగ్ ఎలా జరిగింది, మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, చాలా క్లుప్తంగా దీని అవగాహన ఇప్పుడున్న సామాన్య ప్రజలను అడిగినా సరే, ఎందుకనంటే అడిగితే చెప్తారు. ఎందుకని అంటే ఖచ్చితంగా మీకు డిజిటల్ పేమెంట్ అనేది ఇండియా వైడ్ ఒక ఉప్పెనలాగా జరుగుతున్న సమయం ఇది. డిజిటల్ పేమెంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్ కి భారతదేశం వెళ్ళింది డిజిటల్ పేమెంట్స్ లో. అలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు వీళ్ళు కేవలం ఓన్లీ లిక్విడ్ మనీ ట్రాన్సాక్షన్ మీదే వీళ్ళు లెక్క నమ్మారు. అలాగే వీళ్ళు కొన్ని బ్రాండ్లు వీళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్ల వరకే అమ్మటానికి అవకాశం ఎక్కువ కల్పించడం జరిగింది. దీంట్లో మనీ ట్రాన్సాక్షన్ వల్ల జరగడం వలన ఖచ్చితంగా దీంట్లో దోపిడీ జరిగింది అనేది వాస్తవం. కాకపోతే వాస్తవం అని మనం సాక్ష్యాధారాలు లేకుండా, కేసు కన్ఫర్మ్ అవ్వకుండా వీళ్ళు ముద్దాయిలుగానే ఉన్నారు తప్ప వీళ్ళు ఖచ్చితంగా చేశారని చెప్పడానికి అవకాశం లేకుండా మనం మాట్లాడడానికి లేదు. ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగిందని అయితే ఓవరాల్ గా మనం అనుకోవడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ అప్రూవల్ గా మారిపోయి వీళ్ళు ఏమేం చేశారు ఏంటి అనేది చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇది ఒకటే కేసు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం ఆలోచించడానికి 11 సంవత్సరాల క్రితం ఒక కేసులో 18 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ఇవాళ వరకే ఆ కేసు నిజ నిరూపణ చేసుకొని నేను సచ్చీలుడిని, నేను అగ్ని పరీక్ష నుంచి బయటకు వచ్చాను, నేను ఏమీ లేదు కేసు అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన భయపడుతున్నారు. ఎందుకనంటే ఆ కేసులో ఆయన నిజం నిరూపణ అయిపోయిద్ది, నేను జైలుకి ఎక్కడ వెళ్తాను అని చెప్పి 11 సంవత్సరాల నుంచి వాయిదాలకు వెళ్లకుండా దాన్ని సాగదీసుకుంటా నానబెట్టుకుంటా వెళ్తా ఉన్నాడు. అలాగే ఆయన ఇంకొక కేసు కోడికత్తి సీను కేసు జరిగింది. అనవసరంగా ఈయన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టుకు వెళ్ళి ఈయన కోర్టులో అటెండ్ అవ్వకపోవటం మూలన కోడికత్తి సీను 5 సంవత్సరాలు కేసు అయిందా లేదా అని చెప్పి జైల్లో. వర్మ గారు నేను చెప్పేది ఏంటంటే అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటారు. అంటే పూర్తిగా నేరస్తుడని రుజువయ్యే వరకు కూడా అతని నేరస్తుడిగా పూర్తిగా పరిగణించడానికి లేదు. ఇక్కడ వ్యవస్థల్ని తప్పు పట్టాలా, లేకపోతే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేనే వెళ్ళి ఈ కేసులో పార్టిసిపేట్ చేసి లేకపోతే కోర్టుల చుట్టూ తిరిగి నేనే అసలు తప్పు చేయలేదని నిరూపించుకునేటువంటి విషయం ఆయనకుందా? అంటే ఇక్కడ వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు కదా. ఒక కేసు ఇన్నేళ్ల పాటు ఇంత పెద్ద నాయకుడికి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణలు వస్తుంటే కోర్టులు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు, ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈరోజు మీరు కూటమిలో భాగంగా ఉన్నారు, బీజేపీ పైన ప్రెజర్ ఎందుకు తీసుకురాకూడదు? ఆయన పైన ఖచ్చితంగా తప్పు ఉంది అనేటువంటి ప్రెజర్ అవసరం లేదు. ఈ కేసును త్వరితగతిన మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి ఈ ఏది దర్యాప్తు సంస్థలు ఉన్నాయో పూర్తిగా విచారించండి, ఆయన తప్పుందో లేదో తేల్చేయండి అని మీరు కూడా చెప్పొచ్చు కదా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాంతోంది ఒక కేసు? ఇక్కడ వ్యవస్థలు తప్ప అనేది నా అభిప్రాయం. విజయ్ గారు మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ మనం అధికారం ఉన్నంత మాత్రాన కోర్టులో కేసులు ఉన్నట్లే త్వరితంగా తేల్చమని చెప్పడానికి లేదండి. ఎందుకంటే మొన్న సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా తమిళనాడు కేసుకు సంబంధించి ఒక గవర్నర్ ఇన్ని నెలలు వాళ్ళ దగ్గర ఫైల్స్ పెట్టుకున్నారు, దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళే అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటే అలాంటి ఆరోపణ సుప్రీంకోర్టు నుంచి ఎందుకు వచ్చిందండి? రాదు. మూర్తి గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి నేనేమంటున్నానంటే చెప్పండి విజయ్ గారు నన్ను కంప్లీట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఈయన ప్రజాసేవలో ఉన్నా, నేను ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను, ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కాబట్టి
ఆయనని నిర్దోషిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజాసేవకు అంకితం అయ్యే నా జీవితం మొత్తం అని చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు ఆయనకి ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి నేను నిరూపణ చేసుకొని రమ్మనండి రేపు ఎలక్షన్ కి. అలాగే ఈ కేసు విషయంలో కూడా కేసు ఇంకా ఆయన దాకా వెళ్ళలేదు కదా, వెళ్ళక ముందే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు 16 సంవత్సరాలు నడిచింది. 16 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. తప్పు చేసిన వాడు ఎన్ని సంవత్సరాలైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా అక్కడ జరిగింది కూడా 5 కోట్ల కుంభకోణమే తేలింది లాస్ట్ కి. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు జరిగినా లాస్ట్ కి తేలింది 5 కోట్ల రూపాయల కుంభకోణమే జరిగిందని చెప్పి తేల్చారు. కానీ 6 సంవత్సరాలు జైలు వేశారు ఆయనకి అక్కడ బీహార్ లో. ఖచ్చితంగా జరిగిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి బోల్డంత భవిష్యత్తు ఉంది రాజకీయంగా. ఎందుకంటే చిన్న వయసులోనే ఉన్నాడు, నిండా 50 సంవత్సరాలు కూడా లేవు. ఆ వయసులో ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలు రాజకీయం చేయగలడు. అలాంటి వ్యక్తి నిరూపణ చేసుకొని నేను పునీతగా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను పర్సన్ అని చెప్పి ప్రూవ్ చేసుకోమని చెప్పండి. నేను అడిగేది ఈ లిక్కర్ కేసు ఒకటే కాదండి, లిక్కర్ కేసు గురించి మాట్లాడలేదు. గతంలో ఉన్న 11 సంవత్సరాల నుంచి ఉన్న మనీ కేసే ఉంది. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనే ఉద్దేశం మీద. 1,00,000 కోట్లు అంటే అసలు వైసీపీ వాళ్ళు ఒప్పుకోరులేండి. నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఏం చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, శుక్రవారం నేను కోర్టుకు వెళ్ళలేను అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు, బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటున్నారు కదా, వెళ్ళొచ్చు కదా కేసు నిరూపణ చేసుకోవడానికి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అజయ్ వర్మ గారు ఈరోజు కోర్టులు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి చిన్నగా అంటే వదిలేశారు. శుక్రవారానికి సంబంధించి ఆయనకి 5 సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి విజయ్ గారు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ, 5 కోట్ల మంది కర్మ. ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నాం. అది అంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. ఓకే రైట్. ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఒక సూటి ప్రశ్న అండి మీకు. వాస్తవానికి వైసీపీ 2019లో అధికారంలోకి రాకముందు చాలా బలంగా చెప్పినటువంటి మాట ఏంటంటే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మేనిఫెస్టోలో అది పెట్టలేదు, మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తామని చెప్పారు. ఎక్కడైనా అంటే అసలు మీరు మీ 5 ఏళ్లలో అటువంటి ప్రయత్నం పొరపాటునైనా జరిగిందా? ఇంకా దాన్ని మించి ఏకంగా ప్రభుత్వమే లిక్కర్ షాపుల్ని నడిపించడము, కరోనా టైంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని కొంతమందిని తీసుకొచ్చి లిక్కర్ షాపుల దగ్గర అక్కడ పెట్టి వాళ్ళ ద్వారా మద్యాన్ని విక్రయించే ప్రయత్నం చేయడము, ఏంటి ఇవన్నీ? ఈరోజు లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక పెద్ద నిందనో లేకపోతే నిజంగా చేశారో దాన్ని మోస్తున్నారు మీరు. లిక్కర్ని పూర్తిగా అరికడతామన్నటువంటి మీరు లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నారంటే ఇక ఏ విధంగా నమ్ముతారండి ప్రజలు ఒక పార్టీని, లేకపోతే ఒక ప్రజాప్రతినిధిని? జయ గారు, ఎన్ని అభియోగాలు వచ్చినా, ఎన్నో ఆరోపణలు వచ్చినా ప్రజలు ఎలా నమ్ముతారు అంటే ఆరోపణలు కాబట్టి నమ్ముతారు, అభియోగాలు కాబట్టి నమ్ముతారు. రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మద్యపాన నిషేధం చేద్దామని ఆయన వాగ్దానం ఇచ్చినా మరి అంచులంచులుగా తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఎలా అనేది వివరించండి నాకు ఒకసారి. ఎలాగో 300 షాపులు, 4,300 షాపులు అధికారంగా షాపులు ఉంటే 2,900 షాపులు కుదించారు. అది తగ్గించడం కాదా? 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఆ 43,000 బెల్ట్ షాపులు తీస్తారు, అది తగ్గించడం కాదా? అప్పుడుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక క్వార్టర్ 150, 130 చీపుగా ఉంటే దాన్ని 200, 250, 250కి రేట్లు పెంచి అలాగే క్వార్టర్ మీద 50-60 రూపాయలు పెంచి బాగా డబ్బులు సంపాదించుకుంది ప్రభుత్వం. 50 రూపాయల క్వార్టర్ పంచి. మీరు అడిగిన దానికి కూడా బాగా ప్రభుత్వం డబ్బులు సంపాదించిందని అన్నారు కదా. ఇదే అసెంబ్లీలో ఇదే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మద్యం అమ్మారో మద్యం ద్వారా రాష్ట్ర ఖజానాకి 18,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చారు. సిగ్గుండాలి వీళ్ళకి. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, పురంధేశ్వరికి సిగ్గుండాల. 18,000 కోట్ల రూపాయలు భాస్కర్ గారు ఒక్క నిమిషం మీకే అవకాశం ఇస్తాను. భాస్కర్ గారు నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తాను. భాస్కర్ గారు నీకు టైం ఇచ్చినప్పుడు
ఏందో తగ్గించారంటే ఎవరు చెప్పారు సరే సరే తగ్గించారని? నేను అడుగుతున్నా ఏంటి విజయభాస్కర్ గారు తగ్గించారా? నేను అడుగుతున్నా క్రాస్ టాక్ వద్దులే. ఏంటి ఎంతసేపు చుట్టూ ఊరుకున్నారా? నీ పిచ్చి పిచ్చి మేము ఊరుకోవాలా? సిగ్గుండాలా మీకు? 18,000 కోట్ల ఏయ్, రూపాయలు మీకు కూడా సిగ్గుండాలా? ఏం మాట్లాడుతున్నావు? మీకు సిగ్గుండాలా? ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. 3,200 కోట్లు 3,200 అనేక కేసుల్లో ముద్దాయిగా ఉంది. కొంత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంటే ఇవన్నీ తప్పని తప్పు పడతావా? అంటే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం రైట్ చిన్న టెక్నికల్ ఇష్యూ ఒక్క నిమిషం ఇద్దరు కూడా. విజయభాస్కర్ గారు ఒక్కసారి మీ ఫోన్ ని అడ్డంగా తిప్పి పెట్టుకోండి, వీడియో కొంచెం సరిగ్గా రావట్లేదు. సరే సరే ఇప్పుడు ప్రభుత్వానికి సిగ్గుందా లేదా పక్కన పెడితే నేను అడిగిన సూటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. దశల వారీగా నిషేధిస్తామన్నారు. ఎక్కడ జరిగింది నిషేధం? ఇంకో విషయం అండి, ఇప్పుడు లిక్కర్ పైన మీరు లోన్ తీసుకున్నారు, మరో 10 ఏళ్ల పాటు నిషేధించడానికి అవకాశం లేకుండా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు వినండి, మీరు వినాలి కదా. అంచెలంచెలుగా నిషేధించాలని మేము ఏదైతే చేసాం ప్రయత్నంలో, అది మళ్ళీ రివర్స్ లో ఏదైతే మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిర్మూలన చేయకపోయినా కొంతవరకు తగ్గించడం అయితే మాట్లాడదాం విజయభాస్కర్ గారు, మీకు అవకాశం ఇస్తాను. మీకే నెక్స్ట్ మీరే మాట్లాడచ్చు. నువ్వు ఎలాగో డిబేట్ కూడా మాట్లాడు, నీ మొత్తం మాట్లాడతా, రన్నింగ్ కామెంటరీ చేస్తా మొత్తం. నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. రైట్ సరే లక్ష్మణ్ గారు వినాలి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని గవర్నమెంట్ అమ్మింది. వీళ్ళ అధికారంలోకి వచ్చే మద్యపానం నిషేధం చేయొచ్చు కదా. వాళ్ళు చెప్పలేదుగా నిషేధిస్తామని, వాళ్ళు హామీ ఇవ్వలేదుగా నిషేధిస్తామని. ఏ కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు చెప్పాడు నిషేధిస్తామని? కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు చెప్పాడు నిషేధిస్తామని? వినండి, కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు చెప్పాడు నిషేధిస్తామని? చెయ్యరు కదా. చెప్పిందే చేయలేదు, చెప్పండి ఏం చేస్తారని పాపం. చెప్పిందే చేయలేదు, చెప్పిన వాళ్ళే చేయలేదు, ఇంకా చెప్పని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? రైట్ సరే రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఇప్పుడు వైసీపీ హామీ ఇచ్చే చేయలేదు, హామీ ఇవ్వని వాళ్ళని ఏం అడుగుతా నేను? ఒక బాధితుగా జర్నలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేపారు, మీరు చేయండి అయ్యా. అప్పుడు ఎన్టీ రామారావు గారు చేస్తారు కదా, మీరు చేయమని చెప్పండి. తమాషాలుగా ఉందా? ఎవరికి నచ్చినా మాట్లాడతాను. తమాషే ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిన హామీని నిలబెట్టుకోలేదంటే అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు? మీరు చెప్పిన హామీని నిలబెట్టుకోలేదంటే రైట్. సరే విజయభాస్కర్ గారితో మాట్లాడదాం ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అంటే చంద్రబాబు నాయుడు కొంపల 3 ఎకరాలు 5 ఎకరాలు 2.5 ఎకరాల్లో కట్టిన కొంపలవి. రైట్. చంద్రబాబు నాయుడు కొంపలో తొంగున్నారా? అంటే మాత్రం ప్యాలెస్ లని చెప్పొద్దు అంటున్నారు అసలు వారు. అది విజయభాస్కర్ గారు అంటే ప్యాలెస్ అనేది రుద్దకండి, వారిది ఇల్లే కదా అంటున్నారు వాళ్ళు. ప్యాలెస్ అని ఎందుకు రుద్దుతున్నారు ప్రజల పైన అనేది వారి ఉద్దేశం లేండి. మరి మీరు చెప్పండి విజయభాస్కర్ గారు, అసలు ఏం చెప్తారు? మన ఎజెండా ఏంటి? మీ డిబేట్ ఎజెండా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? వారు ఏం మాట్లాడుతున్నారు? డిబేట్ ఎజెండా ఏంటి? నేను అడిగిన ప్రశ్నే లేండి. అంటే తప్పుదారి పట్టిస్తూ మాట్లాడడం లేదు. మనం ఏ అంశాలకు పరిమితం కావాలా, ఏ అంశాలను చర్చించాలనే డిబేట్ లక్ష్యం. అంటే విజయభాస్కర్ గారు లేదు, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. ఊరు గురించి కట్టారా? మహల్ కావే అమరావతి లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. సరే అసలు ప్యాలెస్ గురించి చర్చే కాదు, వదిలేసేయండి. విజయభాస్కర్ గారు కుంభకోణం గురించి మాట్లాడతాను. మద్యపాన కుంభకోణం ఎలా జరిగింది చెప్పు. అంటావు
అరే బాబు ఒక డిజిటల్ ఒక టీ అమ్ముకున్నాడు, ఒక డిజిటల్ పెట్టుకుంటే ఒక టీఎం స్టోర్ పెట్టుకుంటే ఆడ నెలకి డబ్బులు 15 రోజులకి ఇస్తాడు డబ్బులు, మళ్ళీ కమిషన్ తీసుకుంటారు. అంటే ఈ రోజున గవర్నమెంట్ 1,00,000 కోట్ల కమ్మిన మధ్యలో 5,000-10,000 కోట్ల కమిషన్ వాళ్ళకి గూగుల్ పే, ఫోన్ పే. సరే సరే, మీ అవగాహన అంతవరకే ఉండడం మూర్ఖత్వం అనుకుంటున్నాము. లక్ష్మణ్ గారు, గూగుల్ పే ఫోన్ పే పేటిఎం పెంచమంటావా నువ్వు? లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఫోన్ పేకి గూగుల్ పేకి కమిషన్లు ఇవ్వాలి అని మీరు ఇంత బలంగా చెప్తున్నారని మీకు అవగాహన రాహిత్యం ఉందనుకోవడం తప్ప నేను చేసేది ఏం లేదు, కానీ దాన్ని వదిలేసేయండి. విజయభాస్కర్ గారు, ఎంత తీసుకుంటారు మీరు చెప్పండి. అసలు డిజిటల్ పేమెంట్స్ గురించి మీకు అవగాహన లేకపోతే మాట్లాడకండి. మీరు వచ్చినా మీకున్న అవగాహనలో చెప్పారు కదా, ఒక 10,000 కోట్లు వస్తే 2,000 కోట్లు వాళ్ళు తీసుకుంటారని. మీ అవగాహన అంతవరకే అనుకోవడం. సరే విజయభాస్కర్ గారు, రైట్, ఒక్క నిమిషం, రైట్. విజయభాస్కర్ గారు ఇప్పుడు మీరు చెప్పేది లక్ష్మణ్ గారు, అసలు మీరు చెప్పేదాన్ని బట్టి అసలు డిజిటల్ ఇండియా అనేటువంటి కాన్సెప్టే తప్పంటున్నారు మీరు. డిజిటల్ ఇండియా అనేటువంటి కాన్సెప్టే తప్పంటున్నారు మీరు. సరే విజయభాస్కర్ గారు మీరు కంటిన్యూ చేయండి. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. మేము వారిలాగా రాత్రి అరెస్టులు పెట్టా. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే, ప్రమాణ స్వీకారం కాగానే రాత్రి మేము అరెస్టులు పెట్టలేదు. లక్ష్మణ్ గారు రన్నింగ్ కామెంటరీ ఇందాక వారిని చేయొద్దని మీరు చేస్తే, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వారిని చెప్పనివ్వండి. 2 నిమిషాలు వారిని చెప్పనివ్వండి. లక్ష్మణ్ గారు 2 నిమిషాలు చెప్పనివ్వండి. విజయభాస్కర్ గారు మీరు కంటిన్యూ చేయండి. వారిని చెప్పనివ్వండి, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పనివ్వండి. లక్ష్మణ్ గారు రన్నింగ్ కామెంటరీ చేస్తే వినపడదు అనేటువంటి విషయం మీకు కూడా తెలుసు. రన్నింగ్ కామెంటరీ అయినా చేస్తే ఇంకా నేనేం చేయలేను. వారిని చెప్పనివ్వండి 2 నిమిషాలు, తర్వాత మీరు మాట్లాడొచ్చు. ఇంకా మీరు మెదలకుండా ఉండండి, ఇంకా మళ్ళీ మాట్లాడితే నేనేం చేయలేను. లక్ష్మణ్ గారు టాపిక్ అది కాదు, అది టాపిక్ అన్నప్పుడు మీరు వచ్చి మాట్లాడొచ్చు. లక్ష్మణ్ గారు సూపర్ 6 సంబంధించి అమలు అవుతుందా లేదా అని టాపిక్ పెడితే మీరు వచ్చి మాట్లాడొచ్చు. దీని గురించి మాట్లాడదాం. విజయభాస్కర్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. చెప్పండి విజయభాస్కర్ గారు. పోతే అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాగానే తెల్లవారాలకు అరెస్టులు చూపలేదు. 10 మాసాలు అధికార వర్గాలంతా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఇంట్రాగేషన్ లో చేయాలా, లేకపోతే ఈ పెద్ద కుంభకోణంగా కనిపిస్తుందని చెప్పేసి, మొత్తం విచారణలో తేలుతుందని చెప్పేసి ఉద్దేశంతో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ పరంపరలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ అని అన్ని దారులు, ఇందాక చెప్పాను నేను, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని, ఆ పద్ధతిలో చివరికి జగన్మోహన్ రెడ్డి మెడగ చుట్టుకుంటుంది అని చెప్పేసి ప్రపంచ భారతదేశంలో మీడియా అంతా కోడైకొస్తా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి ధర్మరాజు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. పోతే మేము అరెస్ట్ అనేది తొందరపడి చేయం. వాళ్ళలాగా ఏమి ఆరోపణలు లేకపోయినా రాత్రి దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు, పోలీసుల చేత 3rd degree మెథడ్స్, ఏ కారణాలతో మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అయినా మాకు కోపం లేదు. వ్యక్తిగత కోపతాపాలకు మేము అతీతం, రాగద్వేషాలకు అతీతం మా ప్రభుత్వం. మేము అంతా చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నడిచిన భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ఏ ప్రమాణ స్వీకారానికి కట్టుబడి మేము ఈ రోజు అదే పద్ధతిలో మేము 3 పార్టీలను కలిసి విస్తృతంగా చర్చించి అధికార వర్గాలతో మాట్లాడి, ఆ తర్వాత అధికార వర్గాలు ఆరా తీసి కూపి లాగిన తర్వాత ఇప్పటికి 7 అరెస్టులు జరిగినాయి. ఇంకా అరెస్టులు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చివరికి అన్ని దారులు ఇప్పుడు 7 మంది కీలకమైనటువంటి సీఎంఓ పేస్ట్రీలో ఉన్నటువంటి కీలక అధికారులు ఇచ్చిన సమాచారం. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వైపు చూపుతున్నారు. ఆయన చేయమన్నాడు, మేము చేశాం. ఆయన ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చాడు. ఏం బాధ్యత ఇచ్చాడంటే ఫలానా బాధ్యత ఇచ్చాడు. కాబట్టి అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి వైపుకే పోతా ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డినే వేలెత్తి చూపుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా
పోతే జగన్మోహన్ రెడ్డి ఈ తప్పిదాల కారణభూతుడుగా జగన్మోహన్ రెడ్డి దీనికి నాంది వాచకం పలికాడని, ఆ కుంభకోణంలో తామంతా తిలా పాపం తలా పిడికడనే ఉద్దేశంతో మేము కూడా కొంత ఆ పాపంలో పాలు పంచుకున్నాం అని చెప్పి అధికారులు వాళ్ళ ఇంటరాగేషన్ లో పాలు పంచుకుంటున్న సందర్భంలో మరి ఈ విధంగా కాలు కోతలు కోయడం అనేది మంచిది కాదు. వాళ్ళు సిబిఐ పాత కేసులు ఏమో సిబిఐ పోతే అదే విధంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులన్నీ పూర్తిగా నమోదయ్యి ఉన్నాయి. అవి 14 సంవత్సరాలని అవి యాక్టివేట్ అవుతున్నాయి, స్పీడప్ అవుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా పెట్టే కేసులన్నీ నమోదవుతున్నాయి. చివరికి అతని రాజకీయ జీవితం పూర్తిగా భయంకరం అరణ్యమయం అయిపోయి అతను పూర్తిగా ఇంకా ఎలక్షన్ లో డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. పోతే అదే విధంగా అతని ఎమ్మెల్యే పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అన్ని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి కొంత లేట్ అవుతుంది. అంతేగాని మేము రాత్రి అరెస్ట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఒట్టి పుణ్యానికి అర్ధరాత్రి ఏగుల్లోనే పోయి అంటే 4.5 సంవత్సరాలు దొరకిన నేరం 6 మాసాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, అరెస్ట్ చేయడానికి వీలు ఉండదని చెప్పేసి కర్నూలులో ఉన్న బస్సులో ఉన్న ఆయన ఏకుందని పోయేసి దౌర్జన్యపూరితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని అన్ని సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తిని, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ కన్వీనర్ గా చేసిన వ్యక్తిని అర్ధరాత్రి వీళ్ళంతా పోలీసు అధికారులు పోయేసి ఏం చేసిన సంగతి ప్రపంచానికి తెలుసు. ఈ పరిణామాలతో కలత చెందినటువంటి తెలుగు ప్రజానీకం కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎందుకు వేయలేదు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని గురించి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని చెప్పి రోజు కొన్ని లక్షల మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి ఆకాంక్షలు నిజమో కాదో ఏంటి, వాళ్ళు అరెస్టులు చేయమంటున్నారు, ప్రజలకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చామంటున్నారు, 93% స్ట్రైక్ రేట్ తో గెలిపించామంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని లోపల పడిస్తే గానీ మాకు మనశ్శాంతి ఉండదని కోరుకుంటున్నారు. ఏంటి అని చెప్పి విచారణ ప్రారంభిస్తే తువే కొద్ది పాము పిల్లలు బయటకు వచ్చినట్టుగా ఈ పాపాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలు, మద్యం ఒక్కటే కాదు అనేక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాబోతున్నాడు. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. పోతే కొన్ని కొత్తగా విచారణకి నోచుకోబోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది. వారి అనుచరులంతా ఆందోళనలో ఉన్నారు. మిగిలిన కొద్దిమంది ఆందోళనని కప్పిపుచ్చడానికి వారిని ధైర్యంగా ఉండమని చెప్పడానికి ఆయన ఎన్నెన్నో చెప్తున్నాడు. అయినా జారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయాన్ని సృష్టించాలని చెప్పేసి తన క్యాడర్ ని అరాజకవాదులుగా తయారు చేయడానికి ప్రలాపంలో రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఆ రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పెద్ద మనిషి మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు ఢిల్లీకి పోయి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయమంటారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అంటే తనకు నీతి ఇతరులకు నీతి అన్నమాట. తను డిక్టేటర్ పూర్తిగా. ఒకసారి మూర్తి గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. రైట్ విజయ్ భాస్కర్ గారు, పోతే ఎంతగానో ఆఖరి తల్లి చెల్లి దూరం అయ్యారు. పార్టీని ఇంకా కాపాడేవాళ్ళు లేరు లోపలికి పోతే. కాబట్టి ఆయన ఇష్టాలు ఇక్కడ పిచ్చిగా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటు. విజయ్ భాస్కర్ కాబట్టి అధికారులను బెదిరిస్తున్నాడు. రేపు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆయన అధికారులను అడ్డం పెట్టుకుని ఏం చేశాడు? రఘురామరాజు గుండెల మీద కూర్చోబెట్టి ఏం చేశాడు? పోతే అర్ధరాత్రి చీకట్లో కరెంట్ తీసేసి సరేలేండి ఆ విషయాలను ఎందుకు గానీ ఒకసారి మూర్తి గారితో మాట్లాడదాం. మూర్తి గారు మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు చాలా స్పష్టంగా, అధికారుల వరకే ఆగుతుంది ఒకవేళ విచారణ పూర్తి స్థాయిలో జరిగినా కానీ ఎక్సైజ్ శాఖ అధికారికి సంబంధించి రాజకీయ నాయకుల వైపు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ అని. ఇది కూడా ఒక విషయం. అంటే వాస్తవంగానే నాయకులు ఇన్వాల్వ్ అయ్యి కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదనేది మీ అభిప్రాయమా? చిన్న డౌట్. తప్పనిసరిగా ఇప్పుడు నాయకులు చెప్తారండి, పలానా చేయమని చెప్తారు. చెప్పినప్పుడు రూల్ పొజిషన్, ఇప్పుడు పరిపాలించే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అధికార యంత్రాంగం అది మారదు కదా. అధికార యంత్రాంగం అనేది పర్మనెంట్. అధికార పార్టీలు మారుతూ ఉంటాయి. ఇది రూల్ పొజిషన్ లో ఇది ఒప్పదండి అని చెప్పాలి. ఒకవేళ కాదు కూడదు చేయమంటే యాజ్ పర్ ది వెర్బల్ ఆర్డర్స్ ఆఫ్ సీఎం మేము ఇది చేసామని చెప్పి నోట్ ఫైల్ లో రాయాలి. అలా రాయరు వాళ్ళు, భయపడతారు వాళ్ళు. ట్రాన్స్ఫర్స్ అనండి, ప్రమోషన్స్ అనండి, అనేక విషయాల్లో రాజకీయ నాయకులకు, అందులో అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అధికారం, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, అధికారులు ఎవరైతే స్వార్థపూరితంగా ఉంటారో వాళ్ళు దాన్ని రాయకపోయేసరికి ఎవరికి మెడ చుట్టుకుంటుంది? మాకు తెలీదు, మేము చెప్పలేదు అని చెప్పి రాజకీయ నాయకులు చెప్తారు. ఇప్పుడు ఇందాక మిత్రులు వర్మ గారు
బీజేపీ అనుకుంటాను. ఇందాక అంటున్నారు ఆయన జనసేన కోర్టుల చుట్టూ తిరిగి ఏమండి జనసేన మన చుట్టూరా తిరిగి చేయాలని నేను వారిని జనసేన మిత్రుల్ని అడుగుతున్నాను. నేను మీ కూటమిలోనే ఉన్నారు ఇద్దరు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, బీజేపీలోకి వెళ్ళారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు తిరగట్లేదు? వాళ్ళ కేసులు ఎందుకు పెండింగ్లో పడ్డాయి? మీరు కూటమిలో ఉన్నారు కదా, జనసేన చాలా నిజాయితీగా ప్రశ్నిస్తుందని చెప్తున్నారు కదా, అడగండి. మీ కూటమిలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఇప్పుడు గెలుచున్నారు కూడా, వాళ్ళిద్దరూ ఎందుకని చెప్పి వాళ్ళ మీద ఉన్న కేసుల్ని కోర్టుల చుట్టూ వెళ్ళి ఎందుకు చేయట్లే, వాయిదాలు ఎందుకు వేసుకుంటున్నారు? అందుకని కేంద్ర ప్రభుత్వంలో ఈ రాజకీయ నాయకులకి పట్టు ఉన్నది. అంతవరకు ఎందుకండి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఈ రాయి కొట్టారు కదా ఎవరిని, జగన్ గారిని, ఆ కేసు ఎందుకు ముందుకు తీసుకెళ్తలేదు? మరి కోడికెత్తి కేసు మీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలో ఉన్న ఇదే కదా, అదెందుకు ముందుకు తీసుకెళ్తలేదు? అట్లాగే జగన్ గారు బాబాయ్ గారిని చంపేసిన ఆ మర్డర్ కేసుని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే రాజకీయ పార్టీలు కేవలం విమర్శలు, ప్రత్యారోపణలు తప్ప ప్రభుత్వం మాత్రం వాళ్ళకి అండదండగానే ఉంటున్నది. సిబిఐ ఎందుకు ముందుకు కదలట్లేదండి? 11 ఏళ్ల నుంచి ఆ కేసు ఎందుకు మునుగుతోంది? మీ గత 5 ఏళ్లలో కూటమి ఉంది, ఇప్పుడు 5 ఏళ్లలో కూటమి ఉన్నది, మీరు వచ్చే ఏడాది అవుతున్నది. ఎందుకని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్తలేదు? అసలు బీజేపీ లోక్పాల్ చట్టాన్ని, కాంగ్రెస్ ఉన్నప్పుడు లోకాయుక్త చట్టాలను తీసుకొస్తాము అని చెప్పి అన్నా హజారే ఉద్యమానికి హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు లోక్పాల్ తీసుకురావట్లేదు? లోక్పాల్ పరిధిలోకి ప్రధానమంత్రితో సహా అందరు రాజకీయ నాయకులు కూడా ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలని చెప్పి ఆ చట్టం ఎందుకు తీసుకురావట్లేదు? నేను అదే అంటున్నాను. ఇక్కడ అంటే వ్యవస్థల్ని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం చాలా బలంగా ఉంది. ఢిల్లీలో వ్యవస్థలు నాశనం పట్టాయి, రాష్ట్రాల్లో కూడా నాశనం పట్టాయి. ఎవరు రాజకీయానికి వస్తే వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నారు. తెలంగాణలో చూసాం మనం, అది కలెక్టర్ పోయి ఎన్నికైన ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! అధికారులు చాలా వాళ్ళ స్వార్థపూరితమైన వీటి కోసం అధికారులు రాజకీయాలు లొంగిపోతున్నారు. అది కేంద్రమైనా ఉంది, రాష్ట్రమైనా ఉంది. ఇప్పుడు ఎన్డీఏ చెప్తున్నది కదా, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ. ఇప్పుడు జనసేన అనేది ఇంతవరకు మచ్చలేదు కదా. మీరు జనసేన మీద బాధ్యత ఉంది. ముందు కూటమిలో ఉన్న వాళ్ళు అందరి మీద ఆరోపణల్ని స్వచ్ఛందంగా కోర్టులకు వెళ్ళి నిరూపించుకోమనండి. అప్పుడు చెప్పింది వాస్తవం. అది జగన్ పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళ నాన్న పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇప్పుడు జగన్ పరిపాలనలో నిన్న మొన్నటి దాకా ఐఏఎస్లు ఐపీఎస్లు. అదే విధంగా సర్లేండి, వాళ్ళ పైన మీరు, మీ పైన వాళ్ళు చెప్పుకోవడం చాలా మామూలేలేండి. కాదండి, మీకు ఎందుకు మీరు పెద్దరెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు? చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఆయన మాట ఎందుకు నెగ్గుతున్నది? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు సైకిల్ మీద వస్తే బట్టలు ఇప్పిస్తే సరే టాపిక్ డైవర్ట్ అవ్వడం వద్దు. అంటే ఇంకో విషయం, ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా పదే అదే చెప్తారు కదా, వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేసినట్లు ఎవరు మేనేజ్ చేయరని. యాక్షన్ కూడా తీసుకోవట్లేదు మీరు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాయండి, ఆ ల్యాండ్ ని 29 ఎకరాలను సుమారు 30 ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగం రేపు కదులుతుంది. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. రైట్, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మణ్ గారు, విజయభాస్కర్ గారు, అజయ్ గారు, అదేవిధంగా మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ అయితే త్వరితగతిన జరుగుతోంది. సిట్ విచారణ కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయనేటువంటి సమాచారం కూడా అందుతోంది. మరి విచారణలో ఏ విషయాలు తేలుతాయి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఈ విచారణ వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అంతవరకు వెళ్తే ఆయన దోషిగా తేల్తారా? దోషిగా తేలితే అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. చూద్దాం సమీప భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించినటువంటి కేసు మలుపులు ఏ విధంగా జరగబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.